యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు. సమరయ స్త్రీ, క్షమించాలి, ఆ యొక్క యేసు ప్రభు దగ్గరికి ఆ సమరయ స్త్రీ వచ్చినప్పుడు, నీళ్లు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏమన్నారండి ప్రభు ఆమెతో మాట్లాడుతూ, అమ్మా మీరు ఎరుగని దానిని ఆరాధించేవారు, మేము ఎరిగిన దానిని ఆరాధిస్తున్నాము. 4:24 22, 23, 24 వచనాల్లో ఉంటుంది యోహాను సువార్తలో. మీరు తీయాల్సిన అవసరం లేదు, నేను చెప్పే మాటలు మీరు చాలా జాగ్రత్తగా మీరు కనెక్ట్ అయ్యి రావాలి. ఎందుకంటే దీని ముగింపు మీరు ప్రభు విషయాలతో మీరు కనెక్ట్ అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు రిఫరెన్సులతో ఈరోజు మిమ్మల్ని నవ్విస్తాడు అది అనుకుంటాడు. నేను ఇక్కడ భారంతో వచ్చాను నేను. ప్రైజ్ ద లార్డ్. అదేదో ప్రార్థనలో వచ్చిన భారం కాదు, నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు వచ్చిన భారం అది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నన్ను వెంబడించాలి. అమ్మా మీరు ఎరుగని దానిని మీరు ఆరాధిస్తారు, నేను ఎరిగిన దానిని మేము యూదులము మేము ఆరాధిస్తాం. అయ్యా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు మా తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడువా? అనేక విషయాలు నువ్వు మాతో సాంగత్యం చేయవి యూదుడు అని తెలుసు, నువ్వు ఒక ప్రవక్త అనుకుంటున్నా. యేసు ప్రభు గురించి అనేకమైన విషయాలు మాట్లాడుతుందామే. యేసు ప్రభు గురించి చాలా గొప్ప విషయాలు మాట్లాడుతుంది. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కాదన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన గురించి ఎన్నో మాట్లాడుతుంటే ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎరగని దానిని నువ్వు చేస్తున్నావు, మేము ఎరిగిన దానిని మేము చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆరాధన అంటే మ్యూజిక్ టెంపోలో లేదు ఆరాధన. మీరు గట్టిగా చప్పట్లు కొడితే రాదు ఆరాధన. నా మాట సరిగ్గా వినండి. మీరు గట్టిగా చప్పట్లు కొడితే రాదు ఆరాధన. నువ్వు కూర్చున్న స్థలంలోనే నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తిగా కూర్చుంటే వాతావరణం దేవుని ఆరాధించడం మొదలు పెడుతుంది. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవునిని ఎరుగుట ఆరాధన కానీ, మన జీవితాలు ఆరాధన కానీ, మనం దేవుణ్ణి తేలేం. దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. మీరు చేసిన ఆరాధన గురించి మాట్లాడట్లా, ఎరగటం గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు మీతో ఎందుకు మాట్లాడతాడు? దేవుడు ఒక మనిషితో ఎందుకు మాట్లాడతాడు? దేవుడు ఒక మనిషితో మాట్లాడటానికి ప్రాముఖ్యమైన కారణం ఆయన నువ్వు ఎరగాలి. నువ్వేదో నరకాన్ని తప్పించుకోవాలి, నీకేదో స్వస్థత కావాలి, మీ ఇంట్లో అప్పులు తీరాలి, నీ జబ్బు పోవాలి. దేవుడు ఒక మనిషితో మాట్లాడటానికి ప్రాముఖ్యమైన కారణం ఆయన నువ్వు ఎరగాలి. నిన్ను ఎరిగితే నాకేమొస్తుంది? నిన్ను సృష్టించిన నాకు తెలుసు. నువ్వు నన్ను ఎరిగిన క్షణం నుండి నువ్వు బ్రతకటం మొదలు పెడతావు. అది ఎలాగైనా కూడా అనారోగ్యంలో బ్రతుకుతావు, నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో బ్రతుకుతావు, నీ లేమిలో బ్రతుకుతావు. నువ్వు 5 పెనిమిట్లు కూడా నీ భర్తలో కాకపోయినప్పటికీ నన్ను ఎరిగిన క్షణం నుండి నువ్వు బ్రతకడం మొదలు పెడతావు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి వస్తుంది. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? ప్రైజ్ ద లార్డ్. నన్ను ఎరిగిన క్షణం నుండి మీరు బ్రతకటం మొదలు పెడతారు. మీరు బ్రతకటం అనేది మీ భక్తిలో లేదు, మీరు బ్రతకటం అనేది నన్ను ఎరుగుటలో ఉంది. మీరు జీవించటం అనేది మీరు చేసే త్యాగాల్లో లేదు, మీరు జీవించటం అనేది నన్ను ఎరుగుటలో ఉంది. దేవుడు తనను తాను ఎరుగునట్లు చేసుకోవటానికి దేవుడు చేసే విషయం ఏమిటంటే ఆయన మాట్లాడతాడు. మీరు చెప్పాలి. ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? నేను మాట్లాడతాడంటే మీరు రీసౌండ్ కింద ఎక్కువ కింద మీరు మాట్లాడతాడనాలి. మీరు మాట్లాడతాడంటే నేను మాట్లాడతాను అంటాను, నేను మాట్లాడతానంటే మీరు మాట్లాడతాననాలి. ఆమేన్. 2-3 సార్లు మనం, ఎందుకంటే ఇదేదో మీకు ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది మీ హృదయాల్లో ముద్రపడాలి. దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని ఆయన ఎరుగుట కొరకు ఆయన ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. ఎందుకు? ఆయన ఎరుగుట కోసం. దేని కొరకు మాట్లాడతాడు దేవుడు? ఆయన్ని ఎరగటం కొరకు మాట్లాడతాడు. నువ్వు ఏం మాట్లాడతావు? నువ్వు దేవా నా కూతురికి పెళ్ళి అవుతుంది మాట్లాడు ప్రభువా, దర్శనంలో కనిపించు ప్రభువా. ఇవి నువ్వు అడగకుండా రావాలి నువ్వు ఎరిగినప్పుడు. దేవుడు నీ అవసరాలు తీర్చటం కాదు, నీ అవసరాలు అవే నిన్ను కలుసుకోవాలి దేవుని ఎరగటాన్ని బట్టి.
మీకు అర్థం కాలేదు నేను చెప్పింది. నువ్వు దేవునిని ఎరగటాన్ని బట్టి మీ అవసరాలు అవే కలుసుకోవాలి. మనం అడుక్కోకూడదు. మనం నిన్ను ఎరిగాను అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఏమన్నారు? నా రాజ్యమును నీతిని మొదట మీరు వెతుకుడి. ఇవి మీరు అడుక్కోవాల్సిన అవసరం లేదు. అవి అడుక్కుంటే మిమ్మల్ని నువ్వెక్కడ నీ అవసరం ఉందో అవి వచ్చి నిన్ను కలుసుకుంటాయి. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. అవి మీ దగ్గరికి వస్తాయి. యేసు ప్రభు మాట భూమి ఆకాశాలు గతించిన పొల్లైనను ఒత్తైనను అది తప్పి పోదు. మరి యేసు ప్రభు వారు మీరు వెతికితే అవి మిమ్మల్ని వెతుక్కుంటూ వెంబడిస్తాయి. మీరు వాటిని వెతికేవారుగా ఉండకూడదు. ఎందుకు వెతుకుతారు? యేసు ప్రభు ఒక మాట అన్నారు, మీరు ఎందుకు అడుగుతున్నారు? మీరు ఇవి అవసరమని మీ పరలోకపు తండ్రికి అడగాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి వేరే విషయం. ప్రైజ్ ది లార్డ్. మీ పరలోకపు తండ్రికి ఇవి మీకు అవసరమని ఆయనకు తెలుసు. మీ పరలోకపు తండ్రికి ఇవి అవసరమని ఆయనకు తెలుసు. దేవునిని ఎరిగిన వ్యక్తి దేవుని నుంచి ఏదైనా పొందుకోవటం ఎలా జరుగుతుంది అంటే, మరలా నేను చెప్తున్నాను, దేవునిని ఎరిగిన వ్యక్తి దేవుని నుంచి ఏదైనా పొందుకోవటం ఎలా జరుగుతుంది అంటే, ప్రభువా నాకు సహాయం చేయని పొందుకున్న వాళ్ళు లేరని కాదు. దేవునిని ఎరిగిన వ్యక్తి దేవుని నుంచి పొందుకోవటం ఎలా జరుగుతుందంటే, నిన్ను నేను ఎరుగుదును అన్న దాన్ని బట్టి జరుగుతుంది. దేవునికి స్తోత్రం. నిన్ను నేను ఎరుగుదును. మీరు ఈ యొక్క నేను నిలిపిన ప్రతిమకు మీరు నమస్కరించకపోతే మిమ్మల్ని మేము అగ్నిగుండంలో వేస్తాం. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? రాజా, నీకు చెప్పవలసిన చింత మాకు లేదు. మా అవసరత మేము ప్రార్థించి తీర్చుకోం. మేము ఆయనను ఎరుగుదాము. ఆయన రక్షించగలిగిన సమర్థుడు. రక్షించకపోయినా మేము ఆయన దేవుడని దేవుని గట్టిగా చప్పట్లు కొట్టండి. మేము ఎరుగుదాం. దట్స్ ఆల్. మేము ఎరుగుదాం. అరే, నిన్ను అగ్నిగుండంలో వేస్తున్నారు. అగ్నిగుండంలో వేసినప్పుడు సంఘం అంతా ఉపవాస ప్రార్థనలో ఉంటే నీకేం ధైర్యం రాదు. 10 మంది వచ్చి నీ మీద నూనె పోసినంత మాత్రం నీకేం ధైర్యం రాదు. ఎవడో ప్రార్థన చేయకపోయినా, చివరికి నువ్వు ప్రార్థన చేసుకోకపోయినా, నేను ఎరుగుదును అని నువ్వు అక్కడికి వెళ్తావు. తీరా అగ్నిలో నలుగురున్నారు. మనిషి కుమారుని పోలిన వాడు ఇంకొకటి నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయనను ఎరుగుదును. బైబిల్లో ఏలియా అని ఒక దైవజనుడు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. ఎలా తింటాడు? ఎలా బ్రతుకుతాడు? నేను ఎలా తింటాను, ఎలా బ్రతుకుతాను అనేది మీకు ప్రశ్న, నాకు ప్రశ్న కాదు. ఎందుకంటే నాకు ఈ మాటను ఆజ్ఞాపించిన వాడిని నేను ఎరుగుదును. దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు మాట్లాడతాడో తెలుసా? ఆయన నువ్వు ఎరగాలని. దేవుడు ఎందుకు మాట్లాడతాడో తెలుసా అండి? ఆయన నువ్వు ఎరగాలని. మన మీటింగ్స్ పెట్టుకోవటం కొరకో, లేకపోతే ఏదో మన జీవితాలు ఏదో వినటం కొరకో కాదు. దేవుడు మాట్లాడే ముఖ్యమైన కారణం నువ్వు ఆయన ఎరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు మన జీవితాల్లో ఆయన్ని మనం ఎరుగుటను బట్టి నువ్వు కొన్ని అడగవు. ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు ఎన్నో అడగవు. యేసు ప్రభు అడగాల్సిన సమయం, చచ్చిపోయిన లాజరు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమని అడిగాడండి? అయ్యా, 11వ అధ్యాయం యోహాను సువార్తలో, నువ్వు నన్ను ఎప్పుడు వింటావని నాకు తెలుసు. నేను ఈ మాటలైనా నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ కోసం చెప్తున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలుసు, నువ్వు నాకు తెలుసు. నేను అడిగేది అవసరం లేదు, నాకు తెలుసు. యేసు ప్రభు 5,000 మందికి 5 రొట్లు 2 చేపలను పంచే ముందు ఆయన అన్నాడు, నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, మీ అందరికీ ఆహారం నింపబడుతుందనలా. ఆయన ఏమి చెయ్యనున్నాడో ఆయన ఎరిగి 50 మందిని కూర్చోబెట్టమన్నాడు. అడిగాడు, ఆయన ఆశీర్వదించి ఇచ్చాడు. మీరు గ్రహించాల్సిందేంటో తెలుసా? నీ ఆత్మీయమైన జీవితం నడవాలి అంటే అది నీ ఉపవాస ప్రార్థనలతో నడవదు. అది ఆయన్ని ఎరగటాన్ని బట్టి నడుస్తుంది. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఆయన్ని ఎరగటం ఎట్లా అనే దగ్గరికి నేను వస్తాను నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్.
ఏమేన్? బైబిల్ చదివినప్పుడు రిఫరెన్సులు తెలుసు కానీ దేవుడు తెలీదు. పాటలు తెలుసు కానీ దేవుడు తెలీదు. యెరూషలేములో ఆరాధన గురించి తెలుసు కానీ అసలు ఆరాధన అంటే ఎవరు చేస్తారో తెలీదు. నువ్వు బ్రతికేది నా సహోదరుడా, సహోదరి, నువ్వు ఈ లోకంలో దైవికమైన విషయాలు చేయటాన్ని బట్టి కాదు, నువ్వు ఆయనను ఎరగటాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమన్నాడు? మీ కొరకు ఒక రిఫరెన్స్ చూపిస్తాను, తర్వాత మళ్ళీ ఐ విల్ కమ్. ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథానికి మనం వస్తే 53వ అధ్యాయంలో యెషయా గ్రంథము ఒక్క నిమిషం. ప్రైజ్ ద లార్డ్. క్షమించండి, కీర్తనలో ప్రైజ్ ద లార్డ్ 91వ కీర్తనలో 14వ వచనము. నేను అతను తప్పించదు. 2వ లైన్ జాగ్రత్తగా అందరూ చదవండి. అతడు నా నామముని ఎరిగిన వాడు గనుక, అతడు నా నామమును. దేవుడి దగ్గర ఒక వీక్నెస్ ఉంది తెలుసా? దేవుడి దగ్గర ఒక వీక్నెస్ ఉంది. నీ ప్రార్థన ఆయన వీక్నెస్ కాదు. నీ ఉపవాసంతో నువ్వు కుంగిపోతావు కానీ ఆయన వీక్నెస్ కాదు. 4 రోజులు మరియా మార్తా ఏడ్చినంత మాత్రాన ఆయన 4 రోజుల కంటే ముందు వచ్చి అయ్యో వీళ్ళు ఏడుపు ఎక్కువైపోయింది, వీళ్ళంటే నాకు ప్రేమ అని దేవుడేమి ఎత్తడు. దేవుడికి నీ కన్నీళ్ళు ఆయన కన్నీళ్ళు ఆయనకి ఏం పెద్ద వీక్నెస్ కాదు. ఆయనకు ఒక వీక్నెస్ ఉంది. ఆయనకి చెప్పండి, దేవుడికి ఏముంది? ఒక వీక్నెస్, ఒక బలహీనత ఉంది. దేవుడికున్న బలహీనత ఏమిటో తెలుసా? ఎవడైనాను తనను ఎరిగాడు అంటే ఆయనకి వీక్నెస్ అది. ఆయన యొక్క బలహీనత. లేకపోతే ఆయన ఎక్కడ ఆగిపోతాడు అంటే ఆయన ఎరిగిన వాడి దగ్గర ఆగిపోతాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు అక్కడ? అతడు నా నామముని ఎరిగిన వాడు గనక, ఎవడైనాను నేను ఆయన ఎరుగుదును అని గనక చెబితే వాడి దగ్గర దేవుడి యొక్క బలం ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఎవడైనాను నిలబడి నేను ఆయన ఎరుగుదును అని చెప్పగలగాలి. మనకి దేవుడిని నేను ఎరుగుదును అని నువ్వు చెప్పే విషయాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. 12:30 1 గంట దాకా చుట్టోళ్ళు నిద్రపోనివ్వకుండా నేను పెద్ద పెద్ద మెసేజ్లు చెప్పను. నేను మీరు ఇంటికి వెళ్తే మీరు నిద్రపోరు, వాళ్ళందరూ నిద్రపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎవరు నిద్రపోరు? మీరు నిద్రపోరు. ఏమని నిద్రపోరో తెలుసా? నేను దేవుణ్ణి ఎరిగితే నాకు నెమ్మదేదే, నేను దేవుణ్ణి ఎరిగితే నేను బ్రతకగలను అని నేను చెప్పడానికి బదులు అయ్యగారు ప్రార్థన చేయండి, మా ఆయన కొట్టాడు, మా కూతురు అప్పిలా, మా అల్లుడు డబ్బులు అడుగుతున్నాడు, ఇట్లన్నీ అందరికీ ఉంటాయి. కానీ వీటిలన్నిటిల్లో దేవునిని ఎరిగిన వాడు ఏది కూడా నిన్ను ఏమీ చేయలేదని నువ్వు చెప్పాలి. అమ్మా విశ్వాసం కలిగుండి కాదు, నువ్వు మాట్లాడేదే విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం అనేది ఎరగటాన్ని బట్టి వస్తుంది. ఆయన నేను ఎరుగుదును. దేవుడు అంటున్నాడు, నేను నా నామం ఎరిగిన వాడు గనుక దేవుణ్ణి నువ్వు ఎరిగావు అని చెప్తే, నా సహోదరి నా సహోదరుడా, దేవుణ్ణి నువ్వు ఎరిగావు అని చెప్తే ఈ బైబిల్ తప్ప, ఈ బైబిల్ రైటా? దేవుడు నువ్వు దేవుణ్ణి నేను ఎరిగాను అని చెప్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఘనపరచడం లేదంటే నువ్వు నిజంగా ఎరిగావా లేదో చూడు. బైబిల్ చెప్తుంది, నేను ఆయన నా నామమును ఎరిగిన వాడు, నేనేంటో వానికి తెలుసు. నేను ఎవరిని హెచ్చిస్తాను అంటే నా నామం ఎరిగిన వాడిని. వాడు నా దృష్టిలో గొప్పవాడు, వాడిని నేను ఘనపరుస్తాను. ఇంకా కిందకి వెళితే ఏముంటుందంటే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎందుకు? శ్రమలలో నేను అతనికి తోడై ఉన్నాను. అతడు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. అతడు మొర్ర ఎప్పుడు పెడతాడో తెలుసా? ఎప్పుడు పెట్టకూడదో వాడికి తెలుసు, ఎప్పుడు పెట్టాలో వాడికి తెలుసు. మనం ప్రతిదానికి మొర్ర, ప్రతిదానికి ఉపవాస ప్రార్థన, ప్రతిదానికి లేని కన్నీళ్లు తీసుకురావటం. నీకు ఆయన తెలిస్తే నువ్వు మొర్రలో తక్కువ పెడతావు, ఆయన ఎరుగుదునని ఎక్కువ చెప్తావు. ప్రభు గట్టిగా చప్పట్లు కొట్టండి. నా తెలుగు మీకు అర్థమవుతుందా? ఆమేన్.
విజయవాడ తెలికేను బండుమిల్లి తెలికేం తేడా లేదు కదా. ఆమేన్. కాబట్టి వెనక వాళ్ళు వింతగా నా వైపు చూడకండి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుడు మీతో మాట్లాడితే వింతగా చూస్తారు, నాకు తెలుసు. మనం మొర్ర పెట్టేవి తక్కువ, నేను ఎరుగుదును అని చెప్పేవి ఎక్కువ. నీ జీవితంలో దేవుడు అంటే మొర్ర పెట్టడానికి ఒక అడ్రస్గా దొరుకుతున్నాడు, కానీ ఆయన ఎరుగుదును అని చెప్పటానికే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడికి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఊరికనే కొట్టమంటలేదు నేను, దేవుడు మహింపరచబడే సమయంలో మిమ్మల్ని నేను కొట్టమంటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మన జీవితాల్లో దేవుడు అంటే ఒక పోస్ట్ బాక్స్. ఎప్పుడు అడగటమే, ఎప్పుడు మొర్ర పెట్టడమే. నీ జీవితం ఏమైందంటే, మా నాన్న మంచి ప్రార్థనా పరుడండి, ఈరోజు మేము ఇట్లా ఉన్నాం. నువ్వు ఎక్కడైనా కూడా మా నాన్న దేవుడిని ఎరిగిన వ్యక్తి అండి, అందుకు మేము ఈ విధంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక గొప్ప దైవ సేవకుడు ఇట్లా అన్నాడట. మొన్న నేను అంటున్నాను, ఒక సేవకుడితో నేను మాట్లాడుతుండగా సేవకుడు నేను మాట్లాడుతూ ఒక సందర్భం వచ్చి, ఒక మిషనరీ, ఒక దేవుని సేవ చేసిన గొప్ప దైవ సేవకుడు వాళ్ళ కుమార్తెని పిలిచేలాగా అన్నాడట. ఏమన్నాడంట, అమ్మా నీకంటూ నేనేమి కూర్చి పెట్టలేదు. ఏంటి? నేనంటూ నీకేమీ కూర్చి పెట్టలేదు. దేవుడు నాకు అప్పున్నాడు, నీకు అవసరమైనప్పుడు దేవుని దగ్గర అడిగి తీసుకోమ్మా అన్నాడంట. సామెతలు 19:7 ఎవరైనా చదవండి. చదివేశారా? ఇంకా తీలేదా? ప్రైజ్ గాడ్. కరెక్ట్. చదవండి గట్టిగా. బీదలను కరుణించువాడు యెహోవాకు. ఆయన దేవుడు ఏమిటో ఆయనకు తెలుసు. ఆ దేవుడు ఏం చేస్తాడో అది ఆయన చేశాడు. బీదలను కరుణించడం అంటే, ఈరోజు కూడా భోజన కార్యక్రమాలు, రోడ్డు మీద అన్నదానాలు చాలామంది చేస్తారు. ఏమండి, ఒక రోజు మా చర్చికి ఒక అతను వచ్చాడు. సార్ ఈ డబ్బులు ఉంచండి మీ దగ్గర అన్నాడు. ఎందుకు అన్నాను. సార్ ఆ పక్క సైటు వాళ్ళ అడ్రస్ అదంతా మీరే కదా మాకు ఇచ్చింది, కాబట్టి సార్ మేము బయట బ్రోకర్ల దగ్గర అయినా డబ్బులు తీస్తాము కదా, అయ్యగారు మీరు ఈ డబ్బులు ఉంచండి అన్నాడు. ఏదో ఒక 500 లేకపోతే ఒక 5,000 అయితే సరే వద్దులే అనొచ్చు. ఆమేన్. నాకు ఎంత ఉన్నాయో తెలియదు కానీ 500 కట్టెంత పెద్ద తీసుకొచ్చింది, మీరు ఉంచండి అయ్యగారు అని. నేను చెప్పాను, నేను బ్రోకర్ని కాదు, నువ్వు బ్రోకర్ పని చేసుకొని బ్రతుకు సైట్లు అమ్ముకొని అంటాడు దేవుడు. నన్ను దేవుడు సేవకు పిలిచాడు, నాకు వద్దన్నాను. ఆశ్చర్యం వేసి నాకు డబ్బులు వద్దనే ఎవడు రైట్ పిచ్చోడ్లాగా దొరికాడు మనకని. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ తర్వాత 2వ వారం వచ్చాడు. వచ్చి అతను మన చర్చికి రాడు, వాళ్ళ భార్య ఏదో టైంలో చర్చికి వస్తుంది. 2వ వారం వచ్చి అన్నాడు వాళ్ళ భార్య, సార్ మీరు డబ్బులు తీసుకోలేదు, చర్చ్ అంతటికి భోజనాలు పెట్టిస్తానండి అన్నాడు. నా పిల్లలకి అన్నం పెట్టడానికి నువ్వెవరివి? నా పిల్లలకి అన్నం పెట్టడానికి ఇదేమన్నా రోడ్డు మీద దాన కార్యక్రమమా? మా పిల్లలు నీ అన్నం తినాలంటే నీకు అయోగ్యత ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎరగటం అంటే దాన కార్యక్రమాలు కాదు. దేవునిని ఎరిగిన వాడు వీనిలో 25 కీర్తనల మత్తయి ప్రకారం మిక్కిలి అల్పునికి ఒకనికి నువ్వు చేశావు కాబట్టి, గట్టిగా చెప్పాలి చప్పట్లు కొట్టి, మిక్కిలి అల్పుడికి ఒకడికి నువ్వు చేశావు కాబట్టి. ఏం చేశావు? చెరసాల్లో ఉన్నప్పుడు వచ్చావు, బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చావు, ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టావు. మిక్కిలి అల్పునికి, అల్పునికి కాదు మిక్కిలి అల్పునికి అంటే నీకు మళ్ళీ ఇవ్వలేని వాడికి, అవసరతలో ఉన్నవాడికి నువ్వు ఎప్పుడు చేశావు? నువ్వు వాడిని నీతిమంతుడు అన్నాడు దేవుడు. ఎప్పుడు చేశాడో తెలుసా? గమనించండి. నీ నీతి పనుల వలన దేవుణ్ణి నువ్వు ఎరగలేవు. దేవుణ్ణి ఎరగటాన్ని బట్టి నువ్వు నీతి పనులు చేస్తావు. మీకు అర్థమవులా? మళ్ళీ నేను చెప్తాను. నీ నీతి పనులను బట్టి దేవుడిని నువ్వు ఎరగలేవు. దేవుణ్ణి ఎరగటాన్ని బట్టి నువ్వు నీతి పనులు చేస్తావు. వాళ్ళు మిక్కిలి అల్పుడికి సహాయం చేశారు. సహాయం చేసినప్పుడు నాకు చేశారు అన్నాడు. ఈ యొక్క దైవజనుడు అన్నాడు, దేవునికి నేను అప్పుచ్చాను, దేవుడు నాకు అప్పున్నాడు అన్నాడు. దేవుడు నీకు ఎందుకు అప్పున్నాడు అంటే, ఆయనట బీదల్ని కనికరించాడు. నువ్వు బీదల్ని ఎందుకు కనికరించావు దైవజనుడు అంటే, బీదల్ని కనికరించటం ఆ స్వభావం నా దేవునిదని, నా దేవుణ్ణి నేను ఎరిగాను. దేవునికి చప్పట్లు కొట్టండి.
దేవునికి స్తోత్రం. నేను ఎరిగిన దేవుడు బీదలను కనికరించేవాడుగా నేను ఎరిగాను కాబట్టి నేను కనికరించాను. కాబట్టి ఈ రోజున దేవుడు నాకు అప్పున్నాడమ్మా, నువ్వు ఆయన అడిగి తీసుకో అన్నాడట. మనం చేసే మన జీవితాల్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఒక విషయం, నువ్వు దేవునిని ఎరుగుట బట్టే నువ్వు బ్రతకగలవు. అందుకే దేవుడు ఏం చేస్తాడని మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడకుండా నువ్వు దేవుని ఎరగలేవు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీతో మాట్లాడకుండా నువ్వు దేవుని ఎరగలేవు. బైబిల్ కాలేజీలో దేవుడిని ఎరగలేవు. సేవకుడి ఇంట్లో వచ్చి కూర్చొని అన్ని పనులు చేయటం బట్టి దేవుడిని ఎరగలేవు. ఉపవాస ప్రార్థనలు బట్టి దేవుడిని ఎరగలేవు. దేవుడు నీతో మాట్లాడినప్పుడే నువ్వు దేవుడిని ఎరుగుతావు. దేవుని చప్పట్లు కొట్టావు. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో మాట్లాడినప్పుడే నువ్వు దేవుడిని ఎరుగుతావు. దేవుడు అంత చీప్ కాదు. అమ్మ యేసయ్య నమ్ముకుంటున్నావా, నీళ్ళలో మునుగు. వాళ్ళు మునిగిన వాళ్ళు మునిగిలాగే ఉంటారు. ఎప్పటికీ వాళ్ళు పొడి బట్టలకు రావు. ఇంకా ఎందుకంటే వాళ్ళు మునిగారే కానీ వాళ్ళు దేవుణ్ణి ఎరగరు. అందుకనే సంఘాలు ఈ రోజులు సేవకులకి, అయ్యా మన శ్రమలు ఎందుకు, కష్టాలు ఎందుకంటే బయట నుంచి కాదు, సంఘంలోనే. ఈ బ్యాచ్ వచ్చి నీళ్ళలో మునిగే బ్యాచే కానీ దేవుడిని ఎరిగిన బ్యాచ్ కాదు. 31వ తారీఖు బాప్తిజాలంటే తెల్ల చీర తెచ్చుకొని, తెల్ల బట్టలు తెచ్చుకొని మునుగటం. వీడు మునిగి లేచాడు కానీ వాడికి దేవుడు తెలీదు. ఎందుకు దేవుడు తెలీదో తెలుసా? దేవుడు మాట్లాడితేనే నీకు దేవుడు తెలుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ 100 అద్భుతాలు జరిగినా కాదు, దేవుడు నీతో మాట్లాడితేనే నీకు దేవుడు తెలుస్తాడు. మాట దేవుడు మాట్లాడాలి. దేవుడు ఎలా మాట్లాడతాడు? బైబిల్ చెప్తుంది దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడతాడు. దేవుని యొక్క దాసుల ద్వారా మాట్లాడిన మాటను విననివాడు ఇక దేవుడు కూడా సహాయం చేయలేడు. యేసు ప్రభువు మాట అన్నారు, ధనికుడు చనిపోయాడు, బీదవాడు చనిపోయాడు. ధనికుడేమో కనికరించలేదు కాబట్టి వాడు యాతన పడుతున్నాడు. బీదవాడేమో యాతన పడ్డాడు కాబట్టి నెమ్మది పొందుతున్నాడు. ఈ ధనికుడు అన్నాడు, ఇక్కడ వేదన భయంకరంగా ఉంది. ఆ యొక్క బేదవాడు నా బల్ల దగ్గర రొట్టు ముక్కల కొరకు అంగలార్చిన వాడు చిటికిన వేలుతో ఒక చుక్క నీళ్లు నా గొంతులు అయ్యన్నాడు. ఇక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఎవడు దాటలేడు అన్నాడు దేవుడు. అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ప్రభు చెప్తూ అన్నాడు, ఇక్కడికి ఎవరు రాలేరంటే అప్పుడు ఆయన అంటాడు అక్కడి నుంచి, భూమి మీద నా సహోదరులు ఉన్నారయ్యా, మాకు ఆస్తులు అయితే ఉన్నాయి కానీ మా సహోదరులకు ఎవరికి కూడా, మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి, రెడీగా ఉండాలి, ఎవరికి నువ్వు తెలీదు. ప్రైజ్ గాడ్. ఎవరికి నువ్వు తెలీదు, నువ్వు దేవుడు అని తెలీదు. నువ్వు దేవుడు అని ఎరగనప్పుడు మా స్థితి ఇక్కడ ఉంది. నువ్వు దేవుడు అని తెలిసిన వాడు అక్కడున్నాడు, వాడు నెమ్మది పొందుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ చచ్చిపోయిన వాడిని బ్రతికించి పంపించాయా, అప్పుడు వాళ్ళు దేవుని ఎరిగే అవకాశం ఉందంటే యేసుప్రభు అన్నారు. భూమి మీద ఆ మాటలను ప్రభు మళ్ళీ రిపీట్ చేశారు. నా సేవకులను మోషేను నా వాక్యం చెప్తున్నారు. భూమి మీద దేవుని వాక్యం చెప్పేవాడు, మాట వినని వాడు, ఆమేన్, ఒకడు మృతి చెంది తిరిగి లేచి వచ్చిన మాటను వినని అన్నాడు. దేవుని నువ్వు ఎరగటానికి ఫస్ట్ స్టెప్ దేవుడు మాటను వినాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నువ్వు ఎరగటానికి ఫస్ట్ స్టెప్ నువ్వు దేవుని మాటను వినాలి. దేవుని మాట నీకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? నువ్వు మనిషివి, ఆయన దేవుడు. నీకు అంత సులభంగా దేవుని మాట నీకు అర్థం కాదు. కానీ దేవుడు మాట్లాడితే నీకు ఎలా అర్థమైందో నీకు అర్థం కాదు, కానీ నీకు అర్థమైందనేది నీకు తెలుసా? తెలుగు కొంచెం కష్టంగా ఉందా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీకు ఎలాగ దేవుడిని తెలుసో నీకు అర్థం కాదు, కానీ ఆయన తెలుసు అనేది మాత్రం నీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మాట్లాడేవాడుగా ఉన్నాడు. సో దేవుడు మొట్టమొదటిగా ఒక మనిషితో మాట్లాడే కారణం, మొట్టమొదటిగా దేవుడు మాట్లాడే కారణం ఆయన్ను ఎరగాలని.